హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 7కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఈ 61 to 80 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి డైస్ క్వశ్చన్ అనేది ఉంది. సో డైస్లో ఇక్కడ ఫస్ట్ పొజిషన్ అనేది ఉంది. ఒక డైస్ని మనం 2 times విసిరితే ఫస్ట్ పొజిషన్ అనేది ఇట్లా వచ్చిందంట, సెకండ్ పొజిషన్ ఇట్లా వచ్చింది. సో దీంట్లో ఈ డైస్లో ఇఫ్ సపోజ్ 2కి ఆపోజిట్లో 6 ఉంటాయి అని ఇచ్చాడు అనమాట. ఓకే, 2కి ఆపోజిట్లో 6 ఉంటే ఆపోజిట్ 5 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి 2కి ఆపోజిట్ 6 అని అంటే 2కి ఆపోజిట్ 6 ఇక్కడ నోట్ చేసాం. ఎప్పుడైతే మనకి దీంట్లో సింగిల్ ఎలిమెంట్ అనేది అసలు ఏ ఎలిమెంట్స్ కామన్ లేవు, అంటే ఒక నెంబర్ కూడా కామన్ లేదు దీంట్లో. మరి అట్లాంటప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ హింట్ ఇచ్చాడు దీంట్లో 2కి ఆపోజిట్ 6 అని ఇట్లా నోట్ చేసాం. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఒక డయాగ్రామ్ని అక్కడ ఏదైతే 2 ఆపోజిట్ అని చెప్తున్నాడో చూడండి, ఏదైతే 2 అనేది ఇట్లా చెప్తున్నాడో ఆపోజిట్ అనేది, సో 2 నుంచి స్టార్ట్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. 2 నుంచి స్టార్ట్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే 2 నుంచి 3, 1 తీసుకుంటున్నాం అనమాట. 3, 1ని ఆపోజిట్ డైరెక్షన్గా తీసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 6 అనేది ఆపోజిట్ అన్నాడు కదా, 6 నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నోట్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నోట్ చేయాలన్నమాట. ఓకే, సో దీని అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో నోట్ చేసాం, దీని అయితేనేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నోట్ చేయాలి. అంటే ఈ రొటేషన్ అనేది ఎట్లా తీసుకోవాలి అని అంటే ఎప్పుడైతే నో ఎలిమెంట్ కామన్, ఏ ఎలిమెంట్ కామన్గా లేనప్పుడు ఒక నెంబర్ అనేది ఇక్కడ మనకి ఇండికేట్ చేశాడు 2 అండ్ ఇక్కడ ఉన్నటువంటి 6 తోటి ఆపోజిట్ అని చెప్పాడు అని అంటే ఒక డయాగ్రామ్ని అంటే ఎక్కడైతే మనకు ఆపోజిట్ అని చెప్తున్నాడో ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి ఒకటేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలి, ఇక్కడ దేనికైతే ఆపోజిట్ అని చెప్తున్నాడో అక్కడ నుంచి స్టార్ట్ చేసి దాన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకొని నోట్ చేయాలి. ఓకే, సో మరి ఇట్లా నోట్ చేస్తే అక్కడ మనకి అడిగినటువంటి నెంబర్కి ఏం ఆపోజిట్ వస్తుందనే చెక్ చేద్దాం. ఓకే, సో మరి 2కి 6 అనేది ఆపోజిట్లో ఉంటే 2 నుంచి చూసుకున్నట్లయితే 2, 3, 1 అనేది ఉంది. 2, 3, 1. ఓకే, ఇక్కడ నుంచి చేసుకున్నట్లయితే 6 నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే 6, 5, 4 అనేది వచ్చింది. సో ఇవి 2కి 6 ఆపోజిట్ ఉంటుంది, 3కి 5 ఆపోజిట్ ఉంటుంది అండ్ 1కి 4 అనేది ఆపోజిట్ ఉంటుంది. మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడు అంటే 5కి ఆపోజిట్ అని అడిగాడు. మరి 5కి ఆపోజిట్ ఏమొస్తుంది? 3 అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి, మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, 3 అనేది థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది చేసే ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. క్వశ్చన్ నెంబర్ 62లో ఇట్లా ఇచ్చాడు 9 into 9 into 9 సెంటీమీటర్స్ ఉన్నటువంటి డైమెన్షన్స్ ఉన్నటువంటి ఒక కలర్డ్ సైజ్ ఈజ్ కలర్డ్ ఆల్ సర్ఫేసెస్ విత్ గ్రీన్ అంట. ఓకే, సో 9 into 9 into 9 సెంటీమీటర్ల కొలతలు డైమెన్షన్స్ ఉన్నటువంటి ఒక ఘనాన్ని తీసుకొని ఆల్ సర్ఫేసెస్కి అన్ని ఉపరితలాలకు కూడా గ్రీన్ కలర్ వేశాడని చెప్పాడు. మరి దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆఫ్టర్ దట్ కట్ ఇంటూ 3 centimeter స్మాల్ క్యూబ్స్, దాన్ని చిన్న చిన్న సమఘనాలుగా విభజించాడు. ఆ చిన్న సమఘనాల యొక్క డైమెన్షన్స్ ఏంటంటే 3 centimeters into 3 centimeters into 3 centimeters. ఓకే, సో అయితే మనల్ని క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇట్లా ఉంది, నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 1 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ అని అన్నాడు అనమాట. ఓన్లీ 1 సర్ఫేస్, ఓన్లీ 1 సైడ్ కలర్డ్ అని ఇచ్చాడు అనమాట. సో అంటే ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఓన్లీ 1 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్కి మనకు ఒక ఫార్ములా అనేది ఉంది. ఓన్లీ 1 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్కి కేవలం ఒక ముఖానికి మాత్రమే రంగు ఉన్నటువంటి ఘనాలకు ఒక ఫార్ములా అనేది ఏముంది అని అంటే 6 into n-2 హోల్ స్క్వేర్ అనమాట. ఓకే, 6 into n-2 హోల్ స్క్వేర్. కానీ ఇక్కడ ఎన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎన్ వాల్యూ అనేది ఏమవుతుంది అని అంటే ఇక్కడ పెద్ద భుజం బిగ్ సైడ్ అనేది ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ బిగ్ సైడ్ అనేది తీసుకోవాలి. బిగ్ సైడ్ 9 centimeters ఉంటే దాన్ని కట్ చేసిన తర్వాత అది స్మాల్ క్యూబ్స్ ఎన్ని సెంటీమీటర్స్గా కట్ చేశాడు చూడండి, ఇక్కడ 3 centimeters అని ఇచ్చాడు, 3 centimeters. అంటే ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనం 9 centimeters by 3 centimeters చేయాలన్నమాట. మన 9/3 అని అంటే ఎన్ వాల్యూ అనేది ఇక్కడ ఏమొస్తుంది అంటే 3 వస్తుంది. ఓకే, సో ఎన్ వాల్యూ 3 కాబట్టి ఎన్ ప్లేస్లో రిప్రజెంట్ చేస్తున్నాను నేను. సో ఎన్ ప్లేస్లో నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 3 - 2 అనేది ఏమవుతుంది, ఎన్ వాల్యూ 3 కాబట్టి 3 - 2 1 అవుతుంది. 1 square అన్నా కానీ 1 అంటే 6 into 1 ఏమవుతుంది, 6 అవుతుంది అనమాట. దీని ఆన్సర్ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి 6ని కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 చూద్దాం. ద నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ విత్ అట్లీస్ట్ 2 సర్ఫేసెస్ కలర్డ్ క్యూబ్స్ అన్నాడు. ఓకే, సో అంటే ఇక్కడ మనకి అట్లీస్ట్ 2 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అని అన్నాడు. మరి అట్లీస్ట్ 2 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అని అంటే కనీసం 2 ముఖాలకు రంగు ఉండేవి, కనీసం 2 ముఖములకు రంగు ఉండేవి. మరి కనీసం 2 ముఖములకు రంగు ఉండేవి అని అంటే సో అసలు ఏమేమి తీసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఉండాలి. మరి దానికోసం మనం ఏం తీసుకుంటామంటే సో రెండు తీసుకోవాలి, 2 కన్నా ఎక్కువ ఉన్నటువంటి
ఫేసెస్కి ఎన్ని కలర్స్ అనేవి అయితే ఉంటుందో ఆ కలర్స్ ఉన్నటువంటి వాటిలో నుంచి 2 ముఖాలకు రంగు ఉండేవి, 2 ఫేసెస్కి కలర్ ఉండేవి, 2 కన్నా ఎక్కువ ముఖాలకు కలర్ ఉండేవి తీసుకోవాలంటే 2 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ ప్లస్ 3 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ని తీసుకోవాలన్నమాట. మరి 2 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్కి మనకి దీంట్లో ఫార్ములా ఏముంటుంది అని అంటే సో 12 × n-2 అనేది ఉంటుంది ప్లస్ 3 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అని అంటే సో మనకి ఈ గణంలో కార్నర్స్లో ఉంటాయి అన్నమాట. అవి ఎన్ని కార్నర్స్ ఉంటాయంటే 8 కార్నర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మరి ఎన్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ప్రీవియస్లో ఫైండ్ అవుట్ చేసాం కదా, మనం ప్రీవియస్లో ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఎన్ వాల్యూ అనేది 3 అవుతుంది. ఆ ఎన్ వాల్యూని ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎన్ వాల్యూ ప్లేస్లో సో మరి 12 3 - 2 అని అంటే 1 అవుతుంది. 12 × 1 అనేది 12 అవుతుంది. ఓకేనా, సో 12 × 1 అనేది వస్తుంది. ఇక్కడ 3ని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 2 పోతే 1 అనేది ఉంది. ఇప్పుడు 12 × 1 అనేది అయింది ప్లస్ 8 తీసుకుందాం. మరి 12 + 8 అనేది తీసుకున్నట్లయితే 20 అనేది వస్తుంది. మరి 20 అనేది ఎక్కడ ఉంటుంది చూడండి, 20 అనేది ఎక్కడ ఉంటుంది అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనకి 63rd క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం 64th క్వశ్చన్ చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 64. క్వశ్చన్ నెంబర్ 64లో హౌ మెనీ రెక్టాంగిల్స్ అని ఇచ్చాడు. సో రెక్టాంగిల్స్ కౌంట్ చెప్పమన్నాడు. ఓకే, సో ఎప్పుడైనా కానీ రెక్టాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇట్లాంటి షేప్ కనిపించిందని అనుకోండి. ఇట్లా దీంట్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉంటాయంటే 1 2. సో దీన్ని ఏం చేయాలంటే 1 + 2 చేయాలి. 1 + 2 అనేది ఏమవుతుంది 3 అవుతుంది. సో అంటే ఇక్కడ ఒక షేప్ కనిపిస్తుంది కదా, సో మరి ఇంతవరకు మనకి 3 ఉన్నాయి అన్నమాట. ఇంతవరకు 3 ఉన్నాయి. ఓకే, సో దీనికి 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక షేప్ కనిపిస్తుంది చూడండి, దానికోసం మనం ఇట్లా ఉన్న దానికోసం ఒక 1 + 2 తీసుకుంటే దీనికి కూడా మొత్తం కలిపి ఎన్ని వస్తున్నాయంటే 3 వస్తున్నాయి. 3 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ చెక్ చేసినట్లయితే ఇంతవరకు చూడండి, ఈ షేప్ వరకు చెక్ చేసినట్లయితే ఈ షేప్ వరకు కూడా మనకి ఇట్లాంటి షేప్ అనేది కూడా కనిపిస్తుంది. ఇది మొత్తం కలిపి నేను ఒకటి తీసుకున్నాను. మరి ఇంతవరకు ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకు తీసుకున్నట్లయితే ఇట్లా ఒక షేప్ అనేది ఉంది. ఓకే, సో దీనికోసం కూడా నేను దీన్ని 1 దీన్ని 2 అంటే దీన్ని కూడా 3 తీసుకోవచ్చు. ఇక్కడ ఒక 3 వచ్చాయి, ఇక్కడ ఒక 3 వచ్చాయి, ఇక్కడ ఒక 3 వచ్చాయి. సో అంటే 3 3 3 మొత్తం కలిపితే ఎన్ని అవుతున్నాయి అంటే సో 9 రెక్టాంగిల్స్ అనేవి అవుతున్నాయి. ఇప్పుడు దీన్నే ఇట్లా చేశాడు అనమాట. దీన్నే ఈ విధంగా డ్రా చేసి పెట్టాడు మనల్ని. ఓకే, సో దీన్ని మనకి ఏం చేశాడు అని అంటే ఇట్లా డ్రా చేసి పెట్టాడు దాన్ని. ఓకే, సో ఆ డయాగ్రామే ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్. సో అంటే నేను ఇక్కడ ఒక 3 తీసుకున్నాను, దీనికోసం 3 ఒక తీసుకున్నాను. సో మొత్తం కలిపి దీని వరకు ప్లస్ ఈ లైన్ వరకు కలిపి ఒక 1 + 2 కింద 3 తీసుకున్నాను. మొత్తం ఓవరాల్గా 9 ఉంటాయి. 9 అనేది ఎక్కడ ఉంది అని అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 65లో ఇఫ్ P ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ Q అన్నాడు. ఓకే, సో Q యొక్క హస్బెండ్ ఎవరంట P అంట. ఓకే, సో Q యొక్క హస్బెండ్ P అని చెప్పాడు. Q యొక్క హస్బెండ్ P. సో మేల్ని మనం ఎప్పుడైనా కానీ బ్లడ్ రిలేషన్స్లో ప్లస్తో రిప్రజెంట్ చేస్తున్నాం. మరి ఇతను హస్బెండ్ అయితే ఈమె వైఫ్ అవ్వాలి కదా ఇతనికి. సో ఇట్లా ఉంది ఫీమేల్ అండ్ హస్బెండ్. నెక్స్ట్ R ఈజ్ ద మదర్ ఆఫ్ S అండ్ Q అంట. సో R అనే పర్సన్ Qకి మదర్ అని చెప్తున్నాడు. R అనే పర్సన్ Qకి మదర్ అండ్ Qతో పాటు ఎవరికి కూడా మదర్ అంటే Sకి కూడా మదర్ అని చెప్పాడు. కానీ S జెండర్ అనేది మనకు తెలియదు. సో నెక్స్ట్ చూసినట్లయితే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ R to P అన్నాడు. Pనకు R ఏ మగును, 2P అని అంటే Pనకు ఏ మగును R అనేసి. మరి Pనకు R ఏమవుతుంది అని అంటే వైఫ్ వాళ్ళ మదర్ ఏమవుతుంది అని అంటే మదర్ ఇన్ లా అంటే అత్తనే కదా. ఎక్కడ ఉంది చూడండి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 66 హౌ మెనీ లీప్ ఇయర్స్ వర్ దర్ ఇన్ ద 2nd century అని ఇచ్చాడు. 2nd century అంటే చూడండి, సో ఫస్ట్ సెంచరీ అని అంటే ఎక్కడ వరకు తీసుకోవచ్చు అని అంటే సో ఫస్ట్ సెంచరీ అని అంటే 1 year నుంచి సో మనం ఇక్కడ 1 year నుంచి ఇక్కడ తీసుకున్నట్లయితే 100 years దాకా తీసుకున్నట్లయితే మనం ఏం తీసుకోవచ్చు అంటే దీన్ని ఫస్ట్ సెంచరీ కింద తీసుకోవచ్చు. మరి సెకండ్ సెంచరీ అని అంటే ఏం తీసుకోవచ్చు అంటే 101 years నుంచి 200 years వరకు తీసుకోవచ్చు అన్నమాట. ఇది సెకండ్ సెంచరీ. అంటే సెకండ్ సెంచరీలో 101 years నుంచి 200 దాకా ఎన్ని ఇయర్స్ ఉన్నాయని అంటే ఓవరాల్గా 100 years ఉన్నాయి. ఓకే, సో మరి 100 yearsలో మనకి 100 yearsలో ఎన్ని లీపు సంవత్సరాలు ఉంటాయని అంటే సో 100/4 చేద్దాం. మరి 100/4 చేసి ఏమవుతుంది అంటే ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది. సో అది ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది అని అంటే మనకి 50 times అని ఇక్కడ 50 times అనేది కట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఓవరాల్ చెక్ చేసినట్లయితే మనకి 100ని మనం 4తో కట్ చేసినట్లయితే 25 times అనేది కట్ అవుతుంది. 200ని కట్ చేస్తేనేమో 50 times అనేది కట్ అవుతుంది. ఓకే, కానీ మనం సెకండ్ సెంచరీ కాదు కదా. సో 101 నుంచి 200 దాకా తీసుకుంటున్నామంటే 4తో 25 times కట్ అవుతుంది. 25 - 1 చేస్తున్నాం. 25 - 1 చేస్తే ఏమవుతుంది అంటే 24 లీప్ ఇయర్స్ అని ఉంటాయి.
ఓకే 24 లీప్ ఇయర్స్ అనేది మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. 24 అనేది ఎక్కడ ఉంది అని అంటే సో ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. చాలామంది దీన్ని ఏం చేస్తుంటారు అంటే 200/4 చేస్తుంటారు. ఇక్కడ 50 అనేది వస్తుంది. 50 - 2 చేస్తారు. 2 అనేది ఎందుకు చేస్తారంటే 100ని రిమూవ్ చేస్తారు, 200ని రిమూవ్ చేస్తుంటారు. సో రిమూవ్ చేస్తే 48 అనేది వస్తుంది. కానీ సెకండ్ సెంచరీ వరకు అని అనలేదు, మనకు ఓన్లీ సెకండ్ సెంచరీలో అన్నాడు. సెకండ్ సెంచరీలో అంటే 101 నుంచి మనకి 200 దాకా 100 ఇయర్సే కదా ఉండేది. మరి 100 ఇయర్స్కి ఇక్కడ చెక్ చేసినట్లయితే 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో 24 లీప్ ఇయర్స్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఎక్కడ ఉంది అని అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది చేసే ప్రాసెస్ అనేది. ఈ 48 అనేది రాంగ్, దాన్ని 48 అందుకనే ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ 67. ఇఫ్ డే బిఫోర్ ఎస్టర్డే అంటే చూడండి, డే బిఫోర్ ఎస్టర్డే అని అంటే 2 డేస్గా తీసుకోవాలి వీటిని. డే బిఫోర్ ఎస్టర్డే అంటే 2 డేస్ ఇది. నెక్స్ట్ చూడండి, వాట్ డే విల్ బి ద నెక్స్ట్ డే ఫ్రమ్ టుమారో. నెక్స్ట్ డే ఫ్రమ్ టుమారో అంటే ఇవి కూడా ఒక 2 డేస్గా తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఒక 2 డేస్ ఉన్నాయి, ఇక్కడ ఒక 2 డేస్ ఉన్నాయి, మొత్తం ఓవరాల్ 4 డేస్ ఉన్నాయి. మనకి ఇచ్చిన గివెన్ డే ఏంటి అని అంటే వెన్స్డే. ఓకే, సో వెన్స్డే అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే వెన్స్డే ఇక్కడ ఒక 2 డేస్, ఇక్కడ ఒక 2 డేస్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వాట్ డే విల్ బీ అని అన్నాడు. అంటే తర్వాత వచ్చేటువంటి ఇయర్స్లోకి వెళ్ళి ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామని అంటే సో దానికోసం +4 చేస్తాం. సో వెన్స్డే +4 అంటే ఏమవుతుంది, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సండే అనేది మన ఆన్సర్ అవుతుంది. సండే అనేది ఎక్కడ ఉంటే దాన్ని ఆన్సర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. సండే అంటే ఆదివారం కదా, ఆదివారం ఎక్కడ ఉంచోవాలి, ఆదివారం అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68 క్వశ్చన్ నెంబర్ చూస్తే the minute hand of a clock overtakes the hour hand and at intervals of 63 minutes. Okay, so intervals of 63 minutes and the correct time, how much in a day does the clock gain or loss in a day అని ఇచ్చాడు అనమాట. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక క్లాక్ అనేది ఆ క్లాక్లోని 2 ముళ్ళు మినిట్ హ్యాండ్ ఓవర్టేక్ చేస్తుందంట, దేన్ని ఆర్ హ్యాండ్ని ఓవర్టేక్ చేస్తుందంట. ఎంత టైంకి, సో ఇంటర్వెల్స్ ఆఫ్ 63 మినిట్స్, ప్రతి 63 మినిట్స్కి ఎవ్రీ 63 మినిట్స్కి ఆర్ హ్యాండ్ని మినిట్ హ్యాండ్ అనేది ఓవర్టేక్ చేస్తూ వెళ్తుందంట. ఓవర్టేక్ చేయడం అంటే దాటుతూ వెళ్ళడం. ఓకే, సో అంటే దట్ మీన్స్ ఏమవుతుందంటే అది కలుసుకోవడం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు యాక్చువల్లీ మనకి దీనికి 2 హ్యాండ్స్ మీట్ అవ్వడానికి ఒరిజినల్ టైం ఏంది అని అంటే 65/5/11 మినిట్స్. 65/5/11 మినిట్స్కి ఆర్ హ్యాండ్ని ఇక్కడ మినిట్ హ్యాండ్ అనేది ఓవర్టేక్ చేస్తూ ఉంటుంది, అంటే దాటుతూ ఉంటుంది, లేదంటే అవి రెండు కలుసుకుంటూ ఉంటాయి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇంత టైం పట్టాల్సింది ఇంత టైంకి అవి మీట్ అవుతున్నాయి అనమాట. అంటే సో 65/5/11 మినిట్స్ కన్నా ఫాస్ట్గానే మీట్ అవుతున్నాయి. మరి ఫాస్ట్గానే మీట్ అవుతున్నాయి అంటే ఆ క్లాక్ అనేది ఏమవుతుంది, గెయిన్ చేసుకుంటుంది కదా టైం. సో అంటే మనకి లాభమే అవుతుంది కానీ నష్టం కాదు అసలు. అందుకనే ఈ 2 ఆప్షన్స్ని నేను ఎలిమినేషన్ చేసేసాను అనమాట. మరి నెక్స్ట్ చెక్ చేద్దాం. నెక్స్ట్ చెక్ చేసినప్పుడు మనకు అసలు ఏం ఆన్సర్ వస్తుంది దీనికి అని అంటే, ఎప్పుడైనా ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం టైం డిఫరెన్స్ తీసుకోవాలి. టైం డిఫరెన్స్ బై రాంగ్ మీట్ టైం. సో రాంగ్ మీట్ టైం ఇంటూ టోటల్ టైం తీసుకోవాలి, ఓకే. సో అంటే చూడండి, టైం డిఫరెన్స్ బై రాంగ్ మీట్ టైం ఇంటూ టోటల్ టైం. మరి టైం డిఫరెన్స్ అంటే ఏమవుతుంది, యాక్చువల్లీ అది మీట్ అయ్యే టైం ఒరిజినల్గా మీట్ అవ్వాల్సింది ఈ టైంకి 65/5/11 మినిట్స్కి మీట్ అవ్వాలి. మరి ఎంతకు మీట్ అవుతుంది, 63 మినిట్స్కి మీట్ అవుతుంది. కాబట్టి 65/5/11కి అండ్ 63కి డిఫరెన్స్ తీసుకుందాం, 63. అండ్ రాంగ్ మీట్ టైం అంటే రాంగ్గా మీట్ అవుతుంది ఎంత టైంకి, 63 మినిట్స్ కాబట్టి 63 మినిట్స్ తీసుకున్నాను. అండ్ ఇంటూ ఇక్కడ టోటల్ టైం అని అంటే ఎంతకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఇన్ ఏ డే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఒక రోజు సమయంలో అని ఇచ్చాడు. ఓకేనా, సో ఒక రోజు సమయం అని అంటే 24 అండ్ 24 అవర్స్ కదా ఒక రోజు సమయంలో, 24 అవర్స్ ఇంటూ ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఆప్షన్స్ అన్నీ కూడా మినిట్స్ ఫార్మాట్లో ఉన్నాయి. కాబట్టి 24 అవర్స్ ఏం చేద్దామంటే మినిట్స్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేద్దాం, అంటే ఇంటూ 60 చేయాలి. ఓకే, సో ఇది మనకు వచ్చేటువంటి వాల్యూ. మరి 65కి 63కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 2 అనేది వస్తుంది. 65కి 63కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 2 వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 5/11 అనేది వస్తుంది. ఇక్కడ 2/5/11 ఇట్లా వచ్చింది. మరి 2/5/11 అంటే మనం ఏం తీసుకోవచ్చు, సో దీన్ని 11 2s are 11 × 2 22 25/7 తీసుకోవచ్చు. ఓకేనా, సో మరి దీని డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి, దీని డిఫరెన్స్ అనేది ఇక్కడ 27/11 వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 63ని మనం ఏం చేయొచ్చు అంటే టాప్ సైడ్కి మూవ్ చేస్తే సో అక్కడ రెసిప్రోకల్ అవుతుంది, 1/63 రివర్స్ అయిపోతుంది, ఇంటూ 24 × 60గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. మరి దీన్ని మనం 9తో కట్ చేయొచ్చు కదా, 9 3s are 27, 9 7s are 63 అనేది వచ్చింది. మరి 24 6 are ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకి 144 అవుతుంది. 144 అంటే 1440 × 3. మరి 1440
1440 ఇంటూ 3/77 చేయాలన్నమాట. మనం 77 చేయాలి. మరి 144 3 టైమ్స్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇక్కడ చూడండి. సో 12 వస్తుంది, 1 క్యారీ చేస్తున్నాం. 12 అండ్ 13 ఇక్కడ 1 అనేది ఉంది. 3 1 0 అండ్ 4 432 అంటే 4320 అనేది వచ్చింది. సో మొత్తం దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 4320/77 చేయాలి. 4320/77 చేస్తే సో యాక్చువల్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, దీన్ని మనం కంపల్సరీ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే, ఎందుకంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మనం దాన్ని కన్వర్ట్ చేసి చెప్పాలి. సో మరి 4320/77 చేస్తే 77 5 ఆర్ ఏమవుతుంది అని అంటే 385 అనేది అవుతుంది. ఓకేనా, ఇక్కడ 77 5 ఆర్ అంటే 350 అండ్ 35 385 అనేది వస్తుంది. మరి 12 నుంచి 5 తీస్తే ఏమవుతుందంటే 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 42 నుంచి 38 అంటే 47 470 అనేది వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 385 5 టైమ్స్ వచ్చింది అని అంటే 77 6 ఆర్ ఎంత వస్తుంది అని అంటే 420 అండ్ 42 462 అనేది వస్తుంది. ఓకే, 6 ఆర్ 462 అనేది వస్తుంది. రిమైండర్ అనేది 8 మిగులుతుంది. 56 8/77గా తీసుకోవచ్చు. 56 8/77 మినిట్స్. సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే చూడండి, 65 5/11 - 63 చేసినప్పుడు మనకి 2/11 వాల్యూ అనేది వచ్చింది. ఇక్కడ 2 5/11 అనేది వచ్చింది. ఆ 2 అనేది ఏంటంటే ప్లస్ వాల్యూ. ఇక్కడ వచ్చినటువంటి డిఫరెన్స్ అనేది ప్లస్ వాల్యూ కాబట్టి దీన్ని మనం ఎప్పుడు కూడా గెయిన్ కింద చెప్పాలన్నమాట. ఓకే, సో గెయిన్ అంటే లాభంతో నడుస్తుందని చెప్పాలి. సో మరి 56 8/77 ఎక్కడ ఉంది అని అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. 56 8 77 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, 69th క్వశ్చన్ చెక్ చేద్దాం. 69th క్వశ్చన్, ఏ పర్సన్ టు హిస్ రైట్ turns to his right after walking 80 meters right and walks 20 meters. After it, he turns to his left and walks 40 meters again. He turns to his left and walks 50 meters. Finally, he turns to his left and walks 40 meters. If the person is moving towards southwest, in direction and did he start to walk అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ చెక్ చేసినట్లయితే స్టార్టింగ్లో ఎటు వెళ్ళాడో తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నది అదే. ఇక్కడ చూడండి, సో విచ్ డైరెక్షన్ ఈజ్ డిడ్ హీ స్టార్ట్ టు వాక్ అని ఇచ్చాడు అనమాట. స్టార్టింగ్ ఏ డైరెక్షనో తెలియదు కాబట్టి నేను ఇట్లా క్వశ్చన్ మార్క్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఎక్కడ కూడా మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమనట్లేదు, అందుకని నేను డయాగ్రామ్ ప్యాటర్న్ యూస్ చేయట్లేదు. డైరెక్ట్గా మనం దీన్ని సో లెఫ్ట్ రైట్ మూవ్ అయిన డైరెక్షన్స్ని బేస్ చేసుకొని క్యాన్సిలేషన్ చేసుకొని ఆన్సర్స్ని చేయొచ్చు. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో ఎటువైపు వెళ్ళాడో తెలియడు. అండ్ ఏ పర్సన్ టర్న్స్ టు హిస్ రైట్ ఆఫ్టర్ వాకింగ్ 80 meters స్ట్రైట్ అంట. 80 meters స్ట్రైట్గా వెళ్ళాడు, ఇటువైపు వెళ్ళాడో తెలియదు కానీ ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ తీసుకున్నాం. మరి అక్కడ తర్వాత ఎక్కడ మూవ్ అయ్యాడు చూడండి, రైట్ సైడ్కి మూవ్ అయ్యాడు. రైట్ సైడ్ తీసుకున్నాను ఇక్కడ నేను, రైట్ సైడ్. నెక్స్ట్ చూడండి, ఆ రైట్ సైడ్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎటు మూవ్ అయ్యాడు అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యాడు. లెఫ్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ అనేది ఇక్కడ మనకి పెద్ద కంప్లీట్గా అక్కడ మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాడు అనేది ఏం నీడ్ లేదు. సో నేను ఫస్ట్ రైట్ సైడ్ మూవ్ అయ్యాడు రైట్ తీసుకున్నా, లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాడు లెఫ్ట్ తీసుకున్నా. తెలుగులో అయినా కానీ అంతే, తెలుగులో కూడా కుడి వైపు అని ఉంది అండ్ తర్వాత తన ఎడమ వైపు అనేది ఉంది, ఇది తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి, మళ్ళీ అగైన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యాడు, లెఫ్ట్ సైడ్ తీసుకున్నా. తెలుగులో కూడా ఇక్కడ మనకి ఎడమ వైపు అనేది ఉంది, ఎడమ వైపు తీసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్లీ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అని ఉంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏముంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను నేను. ఓకే, సో ఇక్కడ కూడా చూసినట్లయితే చివరిగా తన ఎడమ వైపున తిరిగాడు అన్నాడు. సో అంటే ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో ఎటు వెళ్ళాడో తెలియదు, నేరుగా వెళ్ళాడు కానీ ఎటువైపు వెళ్ళాడో తెలియదు. సో అందుకని క్వశ్చన్ మార్క్ తీసుకున్న తర్వాత కుడి వైపునకు అంటే రైట్ సైడ్ తీసుకున్న తర్వాత ఎడమ వైపుకు 3 సార్లు కాబట్టి ఎడమ వైపు 3 సార్లు తీసుకున్నాం. ఓకే, సో ఇంత ట్రావెల్ చేసిన తర్వాత ఆయన ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే ప్రెజెంట్, సో అతను ప్రస్తుతం నైరుతి దిశలో ఉన్నాడని చెప్పాడు. సో నైరుతి అని అంటే ఏం తీసుకోవచ్చు, సౌత్ ఈస్ట్ డైరెక్షనే కదా, సౌత్ ఈస్ట్ నైరుతి దిశలో ఉన్నాడు. మరి సౌత్ ఈస్ట్ నైరుతి దిశలో ఉన్నాడు అని అంటే సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకోవాలి, సేమ్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేయాలి. సో మన ఈ ప్లేస్ నుంచి ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చాడు అతను, ఈ డైరెక్షన్ నుంచి ఇక్కడికి వచ్చాడు. మరి మనం ఈ డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఈ ప్లేస్ నుంచి ఒక లెఫ్ట్ ఇంకొక లెఫ్ట్ తీసుకొని నైరుతి దిశకు వచ్చాడు. మరి ఈ ప్లేస్ నుంచి టాప్ సైడ్లోకి ఈ డైరెక్షన్లోకి రావాలి అని అంటే ఈ డైరెక్షన్ నుంచి ఇక్కడికి రావాలి అని అంటే లెఫ్ట్ని కాస్త రైట్ సైడ్గా ఆపోజిట్గా చేంజ్ చేసేయాలి వీటిని. ఓకేనా, సో ఆపోజిట్గా చేంజ్ చేసేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రైట్కి లెఫ్ట్కి క్యాన్సిలేషన్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 2 లెఫ్ట్స్ తీసుకుంటే నైరుతికి వచ్చాడు. మరి నైరుతి నుంచి 2 రైట్ సైడ్స్ ఆపోజిట్ డైరెక్షన్స్ తీసుకుంటే ఇక్కడికి వస్తామన్నమాట. మరి నైరుతి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో దీన్ని మనం నైరుతి దిశ అని అంటాం, సౌత్ ఈస్ట్ డైరెక్షన్. మరి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి 2 రైట్ సైడ్స్ అని అంటే ఎప్పుడైనా మనకి డైరెక్షన్స్లో
టూ లెఫ్ట్ సైడ్స్ అయినా టూ రైట్ సైడ్స్ అయినా అక్కడికి వస్తాడు అంటే ఆపోజిట్ డైరెక్షన్కి వస్తాడు. మరి ఆపోజిట్ డైరెక్షన్ దీన్ని ఏం తీసుకోవచ్చు, నార్త్ ఈస్ట్ డైరెక్షన్గా తీసుకోవచ్చు, దీన్ని ఈశాన్యంగా తీసుకుంటాం. మన నార్త్ ఈస్ట్ ఈశాన్యం అనేది ఎక్కడ ఉంది అని అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి ఇది చేసే ప్రాసెస్. దీనికోసం అనవసరంగా మనం డయాగ్రామ్ డ్రా చేసేసి దాన్ని టైం వేస్ట్ చేసుకోకూడదు. కరెక్ట్గా దీన్ని 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్లో క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 70. మరి క్వశ్చన్ నెంబర్ 70, సో P#Q అని అంటే Q ఈజ్ ఇన్ 12 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ P అని ఇచ్చాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది R#S అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం R#S T@S, U%Tకి మనం డయాగ్రామ్ అనేది ఇక్కడ తీసుకున్న తర్వాత మనం డిసైడ్ చేయొచ్చు ఈజీగా. ఇక్కడ చూడండి, Q ఈజ్ 12 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ P అని ఇచ్చాడు. R#S దీన్ని R అనుకోవచ్చు, దీన్ని S అనుకోవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే Q అనే పర్సన్ ప్లేస్లో S ఉన్నాడు. S ఈజ్ ఇన్ ద 12 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ P. సో ఓకేనా, ఇక్కడ S తీసుకోవచ్చు, ఇక్కడ మనం R తీసుకోవచ్చు. S ఈజ్ ఇన్ 12 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ P అని R ఇచ్చాడు అనమాట. ఓకే, సో R నుంచి చెక్ చేస్తే Rకి సౌత్, R యొక్క సౌత్ డైరెక్షన్లో Q ఉన్నాడు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, R యొక్క సౌత్ డైరెక్షన్లో 12 కిలోమీటర్స్ సౌత్లో ఎవరున్నారు అని అంటే ఇక్కడ మనకి S అనేటువంటి పర్సన్ ఉన్నాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎట్ ద గ్రేట్ అనేది ఉంది. ఎట్ ద గ్రేట్ ఉంది అని అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, TS అనేది ఉంది. TS అని అంటే Tని ఇక్కడ తీసుకోవచ్చు, Sని ఇక్కడ తీసుకోవచ్చు. ఎస్ ఇక్కడ చూడండి, T ఈజ్ ఇన్ 6 కిలోమీటర్స్ వెస్ట్ ఆఫ్ S అని ఇచ్చాడు అనమాట. S యొక్క వెస్ట్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్లో, 6 కిలోమీటర్స్ డిస్టెన్స్. 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరున్నారు అంటే T ఉన్నాడు. ఓకే, T అనే పర్సన్ ఇక్కడ నోట్ చేసాం. నెక్స్ట్ చూడండి, పర్సంటేజ్ అనేది ఉంది, U%T అనేది ఉంది. T తీసుకున్నట్లయితే ఇక్కడ U అండ్ T. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే U ఈజ్ ఇన్ 8 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ T అనేది ఉంది. T యొక్క నార్త్ డైరెక్షన్, Tకి నార్త్ డైరెక్షన్ 8 కిలోమీటర్స్ అంట. ఇక్కడ చూడండి, Tకి 8 కిలోమీటర్స్ నార్త్ డైరెక్షన్ ఎవరున్నారు అని అంటే U ఉన్నారు. మరి U నుంచి చెక్ చేస్తే T అనే పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే U నుంచి చెక్ చేస్తే T అనే పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అంటే ఇక్కడ చూడండి, దీన్ని మనం సౌత్ ఈస్ట్ డైరెక్షన్గా తీసుకోవచ్చు. సౌత్ ఈస్ట్ అని అంటే ఏమవుతుంది అని అంటే మనకి ఆగ్నేయ దిశ అవుతుంది. మరి ఆగ్నేయం ఎక్కడ ఉంది అని అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సౌత్ ఈస్ట్ ఆగ్నేయం అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 71, ఇఫ్ ద అబోవ్ ఆల్ఫాబెట్ అరేంజ్మెంట్ ఇన్ రివర్స్ ఆర్డర్ విచ్ లెటర్ విల్ బి 12th to the లెఫ్ట్ ఆఫ్ ద 16th లెటర్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్ అని ఇచ్చాడు. ఓకే, సో ఆల్ఫాబెట్స్ని రివర్స్ చేయాలంటే ఆల్ఫాబెట్స్ని రివర్స్ చేయడం అంటే ఇదే కదా. సో Z.E ఇట్లా తీసుకున్నాం, ఆల్ఫాబెట్స్ అన్నిటిని కూడా రివర్స్ చేసామన్నమాట. రివర్స్ చేసిన తర్వాత ఏమి ఇచ్చాడు అని అంటే, సో విచ్ లెటర్ విల్ బి ద 12th to the లెఫ్ట్ ఆఫ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్, యువర్ లెఫ్ట్ అని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఎంత లెటర్కి వెళ్ళాలి అంటే 16th లెటర్ అంట. ఓకే, 16th లెటర్. మళ్ళీ దీనికి ఏం చేయాలి అని అంటే 16th లెటర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏం తీసుకోమంటున్నాడు అని అంటే, సో విచ్ లెటర్ విల్ బి ద 12th to the లెఫ్ట్ అని ఇచ్చాడు అనమాట. అంటే మళ్ళీ దీనికి ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్కి రావాలి. లెఫ్ట్ సైడ్కి ఎంత అంటే 12 రావాలి. సో అంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ సెకండ్ హాఫ్లోనే ఉంది. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఆల్ఫాబెట్స్ మొత్తం నోట్ చేసేయడం అనేది చాలా ఎక్కువ టైం కన్స్యూమ్ అవుతుంది. సో అందుకని ఏం చేయొచ్చు అని అంటే మనకు ఐడియా వచ్చింది ఇప్పుడు. సో Z నుంచి ఇట్లా ఉన్నటువంటి ఇది రివర్స్, ఇట్లా రివర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ మనకి ఇక్కడ ఎగ్జామినర్ చెప్పింది లెఫ్ట్ అయితే దాన్ని మనం రైట్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎగ్జామినర్ ఇట్లా రివర్స్ చేసినప్పుడు ఆల్ఫాబెట్స్ అన్ని కూడా రైట్ అని చెప్తే లెఫ్ట్గా తీసుకోవాలి. మరి దీన్ని నేను ఇంగ్లీష్ మీడియం వర్షన్లో చూస్తాను, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వర్షన్ వైజ్గా దీన్ని డిఫరెంట్గా అప్రోచ్ అవుతాం. ఎప్పుడైనా ఆల్ఫాబెట్ టెస్ట్ అనేది క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో రివర్స్లో ఉంటుంది, తెలుగులో అయితే డైరెక్ట్గా ఇచ్చేసేస్తాడు. మరి ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసినట్లయితే ఇక్కడ ఆల్ఫాబెట్స్ అన్ని కూడా రివర్స్ అయ్యాయి. ఓకే, అరేంజ్ అండ్ రివర్స్ అవడం అని ఇచ్చాడు. సో వాట్ విల్ బి ద 12th to the లెఫ్ట్ అని ఇచ్చాడు అనమాట. లెఫ్ట్ సైడ్ 12 తీసుకుంటున్నాము. కానీ ఇక్కడ మనం చెప్పాం కదా, రివర్స్ ఎప్పుడైతే అవుతున్నాయో లెఫ్ట్ని మనం ఎట్లా తీసుకోవాలి, రైట్ సైడ్గా తీసుకోవాలి. మరి రైట్ సైడ్ నుంచి ఎంత తీసుకోవాలి, రైట్ సైడ్ నుంచి 12th లెటర్గా తీసుకోవాలి. సో ఎప్పుడైతే ఆల్ఫాబెట్స్ రివర్స్ అయిపోతున్నాయో లెఫ్ట్ని రైట్ సైడ్గా తీసుకోవాలని చెప్పారు కదా, అందుకే నేను లెఫ్ట్ సైడ్ 12 నేను రైట్ సైడ్ 12గా తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 16th లెటర్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్ అని ఇచ్చాడు. మళ్ళీ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్గా కూడా కన్వర్ట్ చేయాలి కదా. సో రైట్ సైడ్ తీసుకున్నట్లయితే అది ఎంత అంటే 16.
సో మనం ఎప్పుడైనా కానీ ఇంగ్లీష్ మీడియం వర్షన్లో తీసుకున్నప్పుడు దీన్ని బాటమ్ సైడ్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, బాటమ్ సైడ్ వాల్యూ తోటి సబ్ట్రాక్ట్ చేయాలి. మరి 16 - 4 అనేది ఏమవుతుంది, 16 మైనస్ చేస్తేనే కదా ఇక్కడ 6లోంచి మైనస్ చేస్తేనే వస్తుంది, దాన్ని మైనస్ చేస్తే ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. మరి ఇంగ్లీష్ మీడియం వర్షన్లో ఎప్పుడైనా కానీ బాటమ్ సైడ్లో ఏదైతే లెటర్ ఉంటుందో దాన్ని తీసుకోవాలి. మరి రైట్ సైడ్ 4th లెటర్ చెప్పాలి అంటే ఈ రైట్ సైడ్ 4th లెటర్ని మనం లెఫ్ట్ సైడ్కి కన్వర్ట్ చేస్తే మన లెఫ్ట్ సైడ్ 27లో నుంచి -4 చేస్తే అది ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ అయిపోతుంది. మరి 23rd లెటర్ అనేది ఏమవుతుందంటే డబ్ల్యూ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో డబ్ల్యూ ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. సేమ్ దీన్ని మనం తెలుగు మీడియం వర్షన్ కింద చెక్ చేస్తే, తెలుగు మీడియం వర్షన్ కింద చెక్ చేస్తే ఒకవేళ ఆంగ్ల అక్షరమాలను వ్యతిరేక క్రమంలో రాసినా అంటే ఇట్లా రాసినాము. సో ఎప్పుడైనా ఆంగ్ల అక్షరమాలను మనం వ్యతిరేక క్రమంలో రాసినప్పుడు ఎడమ వైపుని కుడివైపుగా, కుడివైపునేమో ఎడమ వైపుగా నోట్ చేయాలి. ఓకే, సో మరి క్రమంలో రాసిన ఎడమ వైపు నుండి 16వ అక్షరం అన్నాడు, ఎడమ వైపు నుంచి 16వ అక్షరం. నెక్స్ట్ ఇక్కడ ఎడమ వైపున గల 12వ అక్షరం అన్నాడు. మరి 16 - 12 అనేది ఏమవుతుందంటే 4 అవుతుంది. సో మరి తెలుగు మీడియం వర్షన్లో చేసేటప్పుడు టాప్ సైడ్ ఏదైతే లెటర్ ఉంటుందో ఆ టాప్ సైడ్ లెటర్ని ఇక్కడ తీసుకొని పెట్టాలి. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి 4 అనేది ఉంది. ఓకే, సో మరి కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంది, ఇక్కడ రివర్స్లో ఉంది అని అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే కంప్లీట్గా అక్కడ లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్గా కన్వర్ట్ చేయాలి కదా. మరి ఎప్పుడైతే రివర్స్ అనేది ఉందో దాన్ని మనం లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఎడమ వైపు నుండి 16వ అక్షరం అంటే కుడివైపు నుంచి 16వ అక్షరం తీసుకోవాలి. నెక్స్ట్ ఎప్పుడైతే ఎడమ వైపున గల 12వ అక్షరం అంటే మనకి ఎప్పుడైతే ఆల్ఫాబెట్స్ రివర్స్ అవుతాయో దాన్ని డైరెక్ట్గా తీసుకోకుండా రివర్స్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్ని లెఫ్ట్ సైడ్గా రాసామంటే ఆల్ఫాబెట్స్ అన్నిటిని కూడా రివర్స్ చేసినట్లే మనం. సో అందుకని ఏం చేస్తున్నామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ 12th లెటర్ కాబట్టి రైట్ సైడ్ 12th లెటర్గా తీసుకున్నాం. మరి 16 - 12 అంటే ఏం తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు. 16 - 12 అంటే 4 తీసుకున్నాం. సో ఎప్పుడైనా మనం తెలుగు మీడియంలో చేసేటప్పుడు ఈ క్వశ్చన్ని టాప్ సైడ్లో ఏ లెటర్ అయితే ఉంటుందో ఆ లెటర్ని ఇక్కడ క్యారీ చేయాలి. మరి రైట్ సైడ్ 4th, మరి రైట్ సైడ్ దాన్ని లెఫ్ట్ సైడ్కి కన్వర్ట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ కన్వర్ట్ చేయాలి అని అంటే ఆ ఇచ్చినటువంటి వాల్యూని, సో మనం ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ 27లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 27 - 4 ఏమవుతుందంటే 23 అవుతుంది. 23 అంటే ఏమవుతుంది డబ్ల్యూ. సో డబ్ల్యూ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది ఆల్ఫాబెట్స్ చేసే ప్రాసెస్, ఆల్ఫాబెట్ టెస్ట్ అనేది. అండ్ ఇంగ్లీష్లో అయితే డిఫరెంట్గా అప్రోచ్ అవుతూ ఉంటాం అండ్ తెలుగులో అయితే డిఫరెంట్గా అప్రోచ్ అవుతూ ఉంటాం. సో ఇది చెక్ చేసుకోవాలి మీరు. ఎప్పుడైతే ఆల్ఫాబెట్స్ అన్ని రివర్స్ అని అన్నప్పుడు లెఫ్ట్ని మనం రైట్నేమో లెఫ్ట్గా ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. సో డైరెక్షన్స్ ఇట్లా ఇచ్చాడు. ఫిగర్ ఏ అండ్ బి ఆర్ రిలేటెడ్ టు ఇన్ పర్టికులర్ మేనర్. ఏ అండ్ బి సేమ్ ఒక పర్టికులర్ రిలేషన్ వైజ్గా అవి పర్టికులర్ రిలేటెడ్ టు మేనర్ అని ఇచ్చాడు. ఎస్టాబ్లిష్ ద సేమ్ రిలేషన్షిప్ బిట్వీన్, సో అంటే వీటికి ఏదైతే రిలేషన్ ఉందో ఆ CDలకు కూడా అదే రిలేషన్ ఉందని చెప్తున్నాడు. బిట్వీన్ C and D బై సెలెక్టింగ్ ఏ ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద 5 ఆల్టర్నేటివ్స్ విచ్ వుడ్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఫిగర్ C అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఇట్లాంటి క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం అనాలజీ కింద తీసుకుంటున్నాం. ఏకి బీకి ఏం రిలేషన్ ఉందో చెక్ చేయాలి. మరి ఏకి బీకి ఏం రిలేషన్ ఉందో చెక్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, షేడింగ్ అనేది ఎట్లా ఉందంటే ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఉంది. మన లెఫ్ట్ సైడ్ షేడింగ్ ఉన్నది కాస్త బాటమ్ సైడ్కి వచ్చింది. అంటే దీన్ని మనం ఏం తీసుకుంటున్నామంటే ఇక్కడ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనో క్లాక్ వైజ్ డైరెక్షన్లోనో మూవ్ అవుతుంది. సో మరి ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి సింబల్ అనేది. ఓకే, సో మరి నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ అనేది ఏమవుతుంది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయింది. ఇక్కడ ట్రయాంగిల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇదైతేనేమో ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో ఉండాల్సింది కాస్త అది టాప్ సైడ్కి వచ్చింది. అంటే దీన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతాను తీసుకోవచ్చు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి కార్నర్ అనేది ఇక్కడ వైపు వచ్చింది అని అంటే మాత్రం ఇది ఖచ్చితంగా 90 degrees యాంగిల్ సౌత్కి ఉండేది వెస్ట్ డైరెక్షన్కి వచ్చింది. సో ఇది ఏమవుతుంది అని అంటే మనకి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట. అంటే చూడండి ఈ రిలేషన్ని చెక్ చేస్తున్నప్పుడు మనకి ఏం క్లారిటీగా కనిపిస్తుంది అని అంటే ఈ డయాగ్రామ్స్లో ఇక్కడ ఉండేటువంటి సింబల్ అనేది ఈ సింబల్ కాస్త మనకి బాటమ్ సైడ్కి వచ్చింది. చూడండి అబ్జర్వ్ చేయండి, ఈ సింబల్ అనేది ఏమవుతుంది అని అంటే ఈ సింబల్ అనేది సో ఇట్లా ఉండాల్సింది లెఫ్ట్ సైడ్కి ఉండాల్సింది షేడింగ్ కాస్త లెఫ్ట్ సైడ్ షేడింగ్ ఉండాల్సింది కాస్త మనకి బాటమ్ సైడ్కి వచ్చింది. మరి ఇట్లా అది యాంటీ క్లాక్ వైజ్లో 90 degrees మూవ్ అయినందుకే మనకి అది బాటమ్ సైడ్కి వచ్చింది. నెక్స్ట్ ఓన్లీ ట్రయాంగిల్ ఇట్లా ఉండాల్సింది అది ఎట్లా చేంజ్ అయింది అని అంటే సో ఇట్లా చేంజ్ అయింది. మరి ఇట్లా చేంజ్ అయింది అని అంటే మనం దీన్ని క్లాక్ వైజ్ 90 degrees యాంగిల్ చేంజ్ అయినట్లుగా తీసుకోవాలి. క్లాక్ వైజ్ 90 degrees యాంగిల్. అండ్ ఇక్కడ ఉండేటువంటి ఈ పెంటాగన్ పంచభుజి అనేది ఈ డైరెక్షన్లో ఉంది, ఇట్లా ఉంది. ఓకే, ఆ పంచభుజి అనేది ఈ డైరెక్షన్లో ఇట్లా ఉందన్నమాట. మరి ఇట్లా ఉండాల్సినటువంటి పంచభుజి అనేది ఈ డైరెక్షన్లో ఉండేటువంటి పంచభుజి అనేది ఎట్లా వచ్చింది అని అంటే ఇక్కడ టాప్ సైడ్కి వచ్చిందన్నమాట. ఇట్లా టాప్ సైడ్కి వచ్చింది. మరి టాప్ సైడ్కి వచ్చింది అని అంటే ఈ వర్టెక్స్ అనేది టాప్ సైడ్కి వచ్చింది అని అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees మూవ్ అయింది అనమాట. యాంటీ క్లాక్ వైజ్ 90 degrees మూవ్ అయింది. నెక్స్ట్ అండి ఇక్కడ ఉండేటువంటి ఈ షేప్ అనేది ఇక్కడ మనకి ఇట్లా కనిపిస్తుంది. ఈ షేప్ అనేది
ఇట్లా ఉంది. ఈ శీర్షం అనేది ఇక్కడ ఉంది. ఈ శీర్షం ఇక్కడ నుంచి మనకి ఇట్లా వెస్ట్ డైరెక్షన్లో కనిపిస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనకి ఇది ఇట్లా వెస్ట్ డైరెక్షన్లో కనిపిస్తుందో దాన్ని మనం ఏం తీసుకోవచ్చు అని అంటే, ఇక్కడ సౌత్లో ఉండాల్సింది వెస్ట్ డైరెక్షన్కి వచ్చింది అని అంటే మనకు అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయింది, క్లాక్ వైజ్ 90 degrees యాంగిల్లో మూవ్ అయింది. సో ఇది వీటిలో మనం అబ్జర్వ్ చేసినటువంటి లాజిక్స్ అనేవి. ఈ డయాగ్రామ్ ఏమో యాంటీ క్లాక్ వైజ్ 90 degrees మూవ్ అయింది ఇటు వచ్చినప్పుడు, బీలోకి వచ్చినప్పుడు. ఈ డయాగ్రామ్ ఏమో క్లాక్ వైజ్ 90 degrees మూవ్ అయింది, ఇదైతేనేమో యాంటీ క్లాక్ వైజ్ 90 degrees మూవ్ అయింది, ఇదైతేనేమో క్లాక్ వైజ్ 90 degrees మూవ్ అయింది. మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, డి ఇచ్చి మనకి సీన్ అడిగాడు అని అంటే, సో ఇక్కడ నుంచి ఇటు వచ్చేటప్పుడు ఏమో క్లాక్ వైజ్లో మూవ్ అయినవి, ఇక్కడ నుంచి ఇక్కడికి క్లాక్ వైజ్లో మూవ్ అయినవి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్, ఫస్ట్ డయాగ్రామ్ అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ ఫస్ట్ డయాగ్రామ్ అనేది ఎక్కడ మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏ ప్లేసెస్లో ఉన్నవి ఆ ప్లేసెస్లోనే ఉన్నట్లు. మరి ఈ సింబల్ అనేది చూడండి, ఈ సింబల్ అనేది యాక్చువల్లీ ఇక్కడ మనకి యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అయింది, యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అయింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ సింబల్ అనేది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఇది యాంటీ క్లాక్ వైజ్ అని అంటే, సో మనకి బిఫోర్కి వెళ్తున్నప్పుడు ఏం చేంజ్ కావాలంటే ఇది క్లాక్ వైజ్ 90 degreesగా చేంజ్ కావాలి, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ చేంజ్ కావాలి, ఇదైతేనేమో మనకి క్లాక్ వైజ్ చేంజ్ కావాలి, ఇదైతేనేమో యాంటీ క్లాక్ వైజ్ చేంజ్ కావాలి. ఓకే, సో క్లాక్ వైజ్ ఇక్కడ ఉండాల్సినవి అన్నీ కూడా ఆల్రెడీ చేంజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాయి. మరి రివర్స్లో వెళ్ళాలంటే క్లాక్ వైజ్ ఏమో యాంటీ క్లాక్ వైజ్కి, యాంటీ క్లాక్ వైజ్ ఏమో క్లాక్ వైజ్కి చేంజ్ కావాలి. సో చూడండి, మరి ఇది యాంటీ క్లాక్ వైజ్ 90 degrees అనేది ఉంది. సో మరి ఇది ఈ సింబల్ అనేది యాక్చువల్లీ మనకి ఈ సింబల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయితే ఎక్కడికి వస్తుంది అంటే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయితే ఇక్కడ రైట్ సైడ్లో ఉండాల్సింది బాటమ్ సైడ్ ఇట్లా రావాలన్నమాట. ఓకే, సో ఈ ఫస్ట్ ఆప్షన్లో అసలు రాంగ్ ఫార్మేట్లో ఉంది, ఫిఫ్త్ ఆప్షన్లో కూడా రాంగ్ ఫార్మేట్లో ఉంది. ఇది టాప్ సైడ్కి ఉండాలి, ఇది టాప్ సైడ్కి అని అంటే మనకి సెకండ్ ఆప్షన్లో అండ్ థర్డ్ ఆప్షన్స్లో ఉంది, అండ్ ఫోర్త్ ఆప్షన్లో కూడా రాంగ్ ఫార్మేట్లోనే ఉంది. సో అంటే మన ఆన్సర్స్ సెకండ్ వన్ కానీ థర్డ్ వన్ కానీ కావాలి. ఇదేమో టాప్ సైడ్కి రావాలి, ఎందుకంటే యాంటీ క్లాక్ వైజ్లో ఉండాల్సింది కాస్త క్లాక్ వైజ్కి రావాలి. ఎక్కడికి ముందు వైపు వెళ్ళేటప్పుడు క్లాక్ వైజ్లో వస్తే టాప్ సైడ్కే ఉండాలన్నమాట. ఇది రైట్, అది కరెక్టే ఉంది, అండ్ దీన్ని కూడా చెక్ చేసాం. మా ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ యాక్చువల్లీ క్లాక్ వైజ్లో ఉంది, క్లాక్ వైజ్లో ఉంది. మరి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏమి వస్తుంది, ఇటువైపు ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట, ఇట్లా లెఫ్ట్ సైడ్కి వస్తుంది. మరి ట్రయాంగిల్ లెఫ్ట్ సైడ్కి ఎక్కడ ఉంది చూడండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఏం లేదు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు క్లాక్ వైజ్లో ఉన్నవి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు, సో మరి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు క్లాక్ వైజ్లో ఉండాల్సినవి యాంటీ క్లాక్ వైజ్లో రివర్స్ అవ్వాలన్నమాట. మరి ఇవన్నీ కూడా ఈ డయాగ్రామ్ అనేది యాక్చువల్ యాంటీ క్లాక్ వైజ్ అయితే నేను క్లాక్ వైజ్ లాగా మార్చా. ఈ డయాగ్రామ్ అనేది ఇక్కడ మనకి క్లాక్ వైజ్ ఉంది అయితే దాన్ని నేను యాంటీ క్లాక్ వైజ్గా చేంజ్ చేసి నోట్ చేసా. ఈ డయాగ్రామ్ అనేది యాక్చువల్లీ మనకి ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని యాంటీ క్లాక్ వైజ్లో చేంజ్ చేసి చెక్ చేసుకోవాలి. అట్లా తీసుకున్నట్లయితే మనకి మొత్తం ఓవరాల్గా సెకండ్ ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 73లో ఇట్లా క్యూబ్ కౌంటింగ్ అనేది ఉంది. మరి దీంట్లో అక్కడ వచ్చేటువంటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఎన్ని క్యూబ్స్ ఉన్నాయని ఇక్కడ మనం చెక్ చేద్దాం చూడండి ఒకసారి. రైట్, సో ఇప్పుడు దీన్ని మనం రైట్ ఇక్కడ చూడండి ఇట్లా ఉంది. సో ఇప్పుడు మనకి ఇది 1 2 3 4 5 6 7 8 9 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని ఉన్నాయంటే 9 బ్లాక్స్ ఉన్నాయి. 9 బ్లాక్స్లో ఇక్కడ చెక్ చేసినట్లయితే దీన్ని 1 2 3 4 5 ఉన్నాయి, ఇవి 5 ఉన్నాయి, ఇట్లా మొత్తం ఓవరాల్గా 9 ఉన్నాయి. సో మరి దీన్ని ఏం తీసుకోవచ్చు అంటే 5 into 9గా తీసుకోవచ్చు. 5 into 9 ఏమవుతుందంటే 45 అవుతుంది. నెక్స్ట్ చూడండి, దీన్ని మనం 1 2 3 4 5 6 7గా తీసుకుంటే నెక్స్ట్ 1 2 3 4 ఉన్నాయి. సో మరి 4 7s ఆర్ ఎంత అవుతుంది అని అంటే 4 7s ఆర్ 28 అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది 1 2 3 4 5 ఉన్నాయి, 5 and 1 2 3 ఉన్నాయి. మరి 3 into 5 ఏం తీసుకోవచ్చు అని అంటే 15గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒకటి ఉందన్నమాట, ఒకటి. సో 1 అనేది యాడ్ చేసాం. సో మొత్తం ఓవరాల్గా చూడండి ఇది 9 వస్తుంది, అండ్ ఇది ఒక, సో ఇది 19 అనేది వస్తుంది. మొత్తం 4 + 2 6, 6 + 2 8, 18 అనేది మన ఆన్సర్ వస్తుంది. 18 అనేది ఎక్కడ ఉంది అని అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. 18 అనేది మన ఆన్సర్, 89. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేస్తే 74 75 అనేది ఉంది. మరి 74 75 క్వశ్చన్స్ అనేవి ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం చూడండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాడంటే, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ బిలో. A team of 5 is to be selected from amongst 5 boys A, B, C, D and E అని ఇచ్చాడు అనమాట. 5 బాయ్స్ ఉన్నారంట. 5 బాయ్స్ ఎవరు అని అంటే ఇక్కడ మనకి ఏ నుంచి ఈ వరకు, అండ్ 4 గర్ల్స్ P, Q, R and S అని ఇచ్చాడు. టోటల్లీ ఇక్కడ మనకి 5 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ ఉన్నారంట. సో సమ్ క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆర్ అని ఇచ్చాడు అన్నమాట. ఒక టీం సెలెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి సెలెక్షన్ అనేది ఇక్కడ మనకి ఇట్లా చేస్తున్నారని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఏ అండ్ డి
ఏ అండ్ ఎస్ హ్యావ్ టు బీ టుగెదర్ అంట. ఏ అండ్ ఎస్ కలిసే ఉండాలంట. పీ కెనాట్ బీ పుట్ విత్ ఆర్ అని ఇచ్చాడంట. డి అండ్ క్యూ కెనాట్ గో టుగెదర్. సి అండ్ ఈ హ్యావ్ టు బీ టుగెదర్. ఆర్ కెనాట్ బీ పుట్ విత్ బి అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఏ అండ్ ఎస్ ఏమో కలిసే ఉండాలంట. పి ఉన్నప్పుడు ఆర్ ఉండకూడదని చెప్పాడు. డి అండ్ క్యూ కెనాట్ టుగెదర్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, ఒక టీమ్ని సెలెక్ట్ చేయడానికి సో అక్కడ ఎవరెవరు కలిసి ఉండాలి, ఎవరెవరు కలిసి ఉండకూడదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. సో ఇది మరి దీన్ని బేస్ చేసుకొని మనం ఎక్కడైతే ఏ టీమ్ని సెలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉందో చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఏ అండ్ ఎస్ అంట. ఏ అండ్ ఎస్ హ్యావ్ టు బీ టుగెదర్ అని ఇచ్చాడు. ఓకే, ఏ ఉంటే ఎస్ ఉండాలి, ఎస్ ఉంటే ఏ అనే వాళ్ళు ఉండాలి. మరి ఫస్ట్ ఆప్షన్లో చూస్తే ఏ ఎస్ ఉన్నారు. ఓకే, సో ఏ అండ్ ఎస్ హ్యావ్ టు బీ టుగెదర్ అని అన్నాడు. మరి ఇక్కడ చూడండి ఎస్ ఉంది కానీ ఏ లేదు కదా. ఏ లేదు అని అంటే మనం థర్డ్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ అసలు సెట్ కాదు, థర్డ్ ఆప్షన్ అనేది. ఇక్కడ చూడండి సేమ్ ఫోర్త్ ఆప్షన్లో కూడా ఎస్ ఉన్నాడు కానీ ఏ లేడు. సో ఎస్ ఉన్నాడు కానీ ఏ లేడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. ఎందుకంటే ఏ ఉంటే కంపల్సరీగా ఎస్ ఉండాలి. మరి ఇక్కడ చూడండి ఏఎస్లు ఉన్నారు, ఏఎస్ ఉన్నారు. ఇంకా మనకి ఎవరు ఉండకూడదో చెక్ చేద్దాం. అండ్ పీ కెనాట్ బీ పుట్ విత్ ఆర్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో పీ ఆర్ కలిసి ఉండకూడదు. మరి రైట్, పీ ఉంటే ఆర్ ఉండకూడదు, ఆర్ ఉంటే పీ ఉండకూడదు. డి అండ్ క్యూ కెనాట్ టుగెదర్ అని ఇచ్చాడు. డి అండ్ క్యూ చూడండి, ఇక్కడేమో డి అండ్ క్యూ కెనాట్ టుగెదర్ అంటే డి క్యూలు ఉన్నారు అని అంటే సెకండ్ ఆప్షన్ కూడా కాదు. సో అంటే థర్డ్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు అని అంటే సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేది ఎవరు అని అంటే ఇక్కడ ఆ టీంలో ఏ బిఎస్ పీ క్యూ. ఒకవేళ ఇద్దరు బాలురు జట్టులో ఉన్నట్లయితే ఎవరిని ఆ జట్టు కలిగి ఉంటుందని ఇచ్చాడు అనమాట. మరి ఏ అండ్ బి ఇక్కడ చూడండి, ఏ అండ్ బి బాయ్సే కదా, ఇద్దరు బాలురు ఉన్నారు. ఎస్పీ క్యూ అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. సో క్యూ అనే పర్సన్ ఉన్నప్పుడు డి లేడు, అండ్ ఎస్ అనే పర్సన్ ఉన్నప్పుడు ఏ ఉండాలి, అండ్ బి అనే పర్సన్ ఇక్కడ చూడండి బి ఆర్ కెనాట్ బి పుట్ విత్ బి అని ఇచ్చాడు అనమాట. సో బి ఉన్నప్పుడు ఆర్ లేడు, అండ్ క్యూ ఉన్నప్పుడు ఎవరు లేరంటే డి లేడు. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అది. సో 74కి ఫస్ట్ ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 76 చూద్దాం. 76 ఒకవేళ ఆర్ జట్టులో సభ్యుడు అయితే మిగిలిన జట్టు సభ్యులు ఎవరని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఆర్ ఉన్నప్పుడు పీ ఉండకూడదు కదా. సో ఆర్ ఉన్నప్పుడు పీ ఉండకూడదు చూడండి. సో పీ కెనాట్ బీ పుట్ విత్ ఆర్. సో మరి ఆర్ ఉన్నప్పుడు పీ ఉండకూడదు అని అంటే ఆర్ కంపల్సరీ ఉంటాడంట ఆ టీంలో. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. ఇంకెక్కడైనా పీ కనిపిస్తుందా? ఇంకెక్కడ లేదు. మరి ఏఎస్లు కలిసే ఉండాలి కదా, ఏఎస్లు కలిసే ఉండాలి, అది కూడా కరెక్టే ఉంది. ఎస్ ఉన్నప్పుడు ఏ ఉండాలి కదా, మరి లేడు కాబట్టి దీన్ని ఎలిమినేషన్ చేశా. మరి ఇక్కడ చూడండి ఏ ఉన్నప్పుడు ఎస్ ఉంటాడు, ఏ ఉన్నప్పుడు ఎస్ ఉంటాడు. సో ఆర్ ఉన్నప్పుడు మాత్రం పీ ఉండకూడదు. నెక్స్ట్ చూడండి ప్రీవియస్లో మనకి ఏమి ఇచ్చాడు అని అంటే ఇక్కడ చెక్ చేయండి. డి అండ్ క్యూ కెనాట్ గో టుగెదర్ అంట. డి అండ్ క్యూలు కలిసి ఉండకూడదు. మరి డి అండ్ క్యూలు కలిసి ఉండకూడదు అని అంటే ఇక్కడ ఏంది మరి డి అండ్ క్యూలు కలిసి ఉన్నారు అని అంటే ఇది రాంగ్ అయిపోతుంది కదా. సో ఇది రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ది చూడండి, సో ఫస్ట్ది రాంగ్, థర్డ్ది రాంగ్, సెకండ్ది రాంగ్ అని అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది. మరి ఫోర్త్ ఆప్షన్ ఏ ఉన్నప్పుడు ఎస్ ఉన్నాడు, సి ఉన్నప్పుడు ఇక్కడ సిఈలు ఉండొచ్చో లేదో చెక్ చేద్దాం. చూడండి సి అండ్ ఈలు ఇక్కడ ఉండొచ్చు అని అంటే సో యాక్చువల్ సి అండ్ ఈ హ్యావ్ టు బీ టుగెదర్. సి అండ్ ఈలు కలిసి ఉండొచ్చు, సి అండ్ ఈలు కంపల్సరీ ఉండాలి. సో అంటే మనకి ఏమవుతుంది అని అంటే సో ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది 75th క్వశ్చన్కి. నెక్స్ట్ చెక్ చేద్దాం. 76th క్వశ్చన్. ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ ఫేసింగ్ ద నార్త్, A is 16th from the left hand and C is 16th from the right hand. If B, who is 4th to the right of A, is 5th to the left of C in the row, how many boys are there in the row అని ఇచ్చాడు. ఇది ర్యాంకింగ్ని బేస్ చేసుకొని ఉంది, పొజిషన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి. మరి ఇట్లా ఒక పర్సన్స్ అందరూ కూడా దాంట్లో ఉన్నటువంటి బాయ్స్ అందరూ నార్త్కి ఫేస్ చేస్తున్నారు అంటే ఏ ఈజ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఏ ఈజ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్ అని ఉంది. ఏ ఈజ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సి ఈజ్ 16th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని ఉంది. ఓకే, సి ఈజ్ 16th ఫ్రమ్ ద రైట్ ఉంది, సి ఈజ్ 16th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే బి హూ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ ఏ. సో బి అనే పర్సన్ ఏకి రైట్ సైడ్ ఫోర్త్ పర్సన్గా ఉన్నాడంట. బి అనే పర్సన్ ఏకి రైట్ సైడ్లో 4th పర్సన్. సో అంటే ఇక్కడ చూడండి 1 2 3. సో 1 2 3 4th పర్సన్గా ఉన్నాడు. మరి సి నుంచి చెక్ చేస్తే హూ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ ఏ ఈజ్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ సైడ్ 5th పర్సన్గా ఉన్నాడు అంటే మధ్యలో 4 మెంబర్స్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి సికి లెఫ్ట్ సైడ్లో 5th పర్సన్ అంటే 1 2 3 4 5. సో అంటే ఈ మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 3 మెంబర్స్, ఇక్కడేమో 4 మెంబర్స్ ఉన్నారు. మొత్తం ఓవరాల్గా అయితే ఇంక్లూడింగ్ బి ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్. మరి ఇక్కడేమో 16 మెంబర్స్, ఇక్కడేమో బిట్వీన్లో ఇంక్లూడింగ్ బి 8 మెంబర్స్, ఇక్కడైతేనేమో ఒక 16 మెంబర్స్ ఇంతవరకు ఉన్నారంటే 16. ఓకే,
సో మొత్తం మీద 32 and 40 మెంబర్స్ ఉన్నారు ఈ రోలో. 40 మెంబర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది 40 మెంబర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 చెక్ చేద్దాం. సో వాట్ డస్ పీ ప్లస్ ఆర్ మైనస్ క్యూ మీన్స్ అని ఇచ్చాడు. ఏ ప్లస్ బి మీన్స్ ఏ బి యొక్క కుమారుడు అంట. ఏ మైనస్ బి మీన్స్ ఏ బి యొక్క భార్య. ఏ ఇంటూ బి అనగా ఏ బి యొక్క సోదరుడు అని ఇచ్చాడు. ఏ డివైడెడ్ బై బి అనగా ఏ బి యొక్క తల్లి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనగా ఏ బి యొక్క సోదరి అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీంట్లో మనం ఈ కోడెడ్ రిలేషన్షిప్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పీ ప్లస్ ఆర్ మైనస్ క్యూ అనేది ఉంది. ఓకే, సో మరి మైనస్ అనే సింబల్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది? వైఫ్గా రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, ఎవరి వైఫ్? ఏ మైనస్ బి అనగా ఏ బి యొక్క భార్య. సో అంటే ఆర్ వైఫ్ అవుతుంది, క్యూ మేల్ అవుతున్నాడు అనమాట. ఓకేనా, సో క్యూ వల్ల వైఫ్ ఆర్. నెక్స్ట్ చెక్ చేస్తే ఇక్కడ ప్లస్ అనేది ఉంది. ప్లస్ అని అంటే ఇక్కడ సన్, కుమారుడు. ఎవరి కుమారుడు? సో ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే ఏ బి యొక్క కుమారుడు. ఆర్ యొక్క సన్ ఎవరు అని అంటే పి. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు అని అంటే, సో ఫస్ట్ది తీసుకున్నట్లయితే పి యొక్క తండ్రి క్యూ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో పి యొక్క తండ్రి క్యూ, మరి ఇది కరెక్టే కదా. చూడండి, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్లో క్యూ అనే పర్సన్ ఏమవుతున్నాడు అంటే జంట్. సో అంటే సో ఇక్కడ ఈ పీకి ఈయన ఫాదర్ అవడానికి ఛాన్సెస్ ఉంది కదా. పి యొక్క తండ్రి క్యూ అని అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి అనేది పర్ఫెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 78 తీస్తే స్పారో, పిచ్చుకలు అండ్ పక్షులు, ఎలుకలు అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, పిచ్చుకలు, స్పారోస్ అన్నీ కూడా ఏమవుతాయి? బర్డ్సే కదా. స్పారోస్ అన్నీ కూడా బర్డ్సే అవుతాయి. నెక్స్ట్ మైస్, ఎలుక అని అంటే ఏమవుతుందంటే సపరేట్. మరి ఈ వెన్ డయాగ్రామ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ 79. So on the basis of the information provided below, answer the questions. 6 people A, B, C, D, E and F are sitting on the ground in a hexagon shape అని ఇచ్చాడు అన్నమాట. హెక్సాగాన్ షేప్ అంటే ఇదే కదా. ఇక్కడ చూడండి, హెక్సాగాన్ షేప్ అంటే ఇది. ఓకే, హెక్సాగాన్ షేప్ ఇది. సో మరి ఈ హెక్సాగాన్ షేప్లో ఇక్కడ మనకి అన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉన్నాయని చెప్పాడు. ఇవన్నీ కూడా మనకి ఈక్వల్ డిస్టెన్సెస్లో అని చెప్పాడు. మరి ఈక్వల్ డిస్టెన్సెస్లో హెక్సాగాన్ని నోట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. ఈక్వల్ డిస్టెన్సెస్లో హెక్సాగాన్ నోట్ చేసుకుంటే అది ఇట్లా వస్తుంది. ఈక్వల్ డిస్టెన్సెస్ అని చెప్పాడు, సమాన దూరాలు అని చెప్పాడు ఇది. ఓకే, సో 6 వర్టెక్సెస్ ఉన్నాయి కదా. ఇక్కడ 6 వర్టెక్సెస్ ఉన్నాయి కదా, అవి అక్కడ వాళ్ళు ఉంటున్నారంట. హెక్సాగాన్ షేప్, ఆల్ ద సైడ్స్ ఆఫ్ ద హెక్సాగాన్ సో ఫార్మ్డ్ ఆఫ్ ఏ సేమ్ లెంత్. ఏ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు బి ఆర్ సి అని ఇచ్చాడు అనమాట. ఏ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు బి ఆర్ సి అంటే ఏ అనే పర్సన్ బి లేదా సి పక్కన ఉండకూడదంట. డి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు సి ఆర్ ఈ అని ఇచ్చాడు. బి అండ్ సి ఆర్ అడ్జసెంట్, బి అండ్ సి పక్క పక్కనే ఉండాలంట. ఎఫ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ డి అండ్ సి అని ఇచ్చాడు. ఎఫ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ డి అండ్ సి. ఓకే, సో డికి సికి బిట్వీన్లో ఎవరు ఉండాలంటే ఎఫ్ ఉండాలి. డికి సికి బిట్వీన్లో ఎఫ్ ఉండాలి. నెక్స్ట్ బి అండ్ సి అడ్జసెంట్ అని ఇచ్చాడు. బి అండ్ సి అడ్జసెంట్ అంటే బి మరియు సిలు పక్క పక్కనే ఉండాలి. బి మరియు సిలు పక్క పక్కనే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే దీన్ని మనం కంప్లీట్ చేసాం, దీన్ని కూడా కంప్లీట్ చేసాం. డి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు సిఈ అని ఇచ్చాడు అనమాట. ఓకే, డి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు సిఈ అని అంటే ఈ ప్లేస్లో ఉండడానికి ఛాన్స్ లేదు అని అంటే ఇంకా ఈ ప్లేస్లోనే కదా ఉండాల్సింది మరి కంపల్సరీగా. ఈ ప్లేస్లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు బిఆర్సి అని ఇచ్చాడు. ఏ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు బిఆర్సి అని అంటే ఏ అనే పర్సన్ ఇక్కడ తీసుకోవచ్చు కదా, ఏ అనే పర్సన్ ఇక్కడ తీసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. చూడండి, ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ కూడా ఏ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు బిఆర్సి, ఏ అనే పర్సన్ బి లేదా సి పక్కన లేడు. నెక్స్ట్ డి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు సిఆర్ఈ, డి అనే పర్సన్ సి కానీ ఈ పక్కన కానీ లేడు. బి అండ్ సి అడ్జసెంట్స్, బి అండ్ సి పక్క పక్కనే ఉండాలి. ఎఫ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ డి అండ్ సి, ఎఫ్ అనే పర్సన్ డిఎన్సీకి మధ్యలో ఉండాలి. మరి 6 మెంబర్స్ హెక్సాగాన్ షేప్లో సెట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేద్దాం. 79 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ నైబర్ పేర్ అని ఇచ్చాడు అనమాట. నైబర్స్ అంటే పక్క పక్కనే ఉండేవాళ్ళు, పొరుగున ఉండేవాళ్ళు. సో మరి పక్క పక్కనే ఉండేవాళ్ళు ఎవరు రాంగ్ అని ఇస్తున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, పక్క పక్కనే ఉండే వాళ్ళలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ నైబర్ పేర్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, కరెక్ట్ కానిది ఏంది నైబర్ పేర్స్లో? ఏ అండ్ ఎఫ్ అనేది ఉంది కదా. ఏ అండ్ ఎఫ్ అసలు పక్క పక్కనే ఉండేవాళ్ళ కాదు. డి అండ్ ఎఫ్ చూడండి, డిఎఫ్ పక్క పక్కనే ఉండేవాళ్ళు, ఇది కరెక్టే ఉంది పేరు. బిఈలు కూడా పక్క పక్కనే ఉండేవాళ్ళు. మరి సిఎఫ్ కూడా పక్క పక్కనే ఉండేవాళ్ళు. మరి నైబర్స్ రాంగ్ అవుతున్న పేరు ఏది అని అంటే కంపల్సరీ ఫస్ట్ వన్ అవుతుంది. 79కి ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. సో హూ ఈజ్ ద సేమ్ డిస్టెన్స్
ఫ్రమ్ డి యాజ్ ఈ ఫ్రమ్ డి అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో డి నుంచి ఈ ఎంత దూరంలో అయితే ఉన్నాడో డి నుంచి ఇంకొక పర్సన్ అదే దూరంలో ఉన్న పర్సన్ ఎవరు అని అంటున్నాడు. డి నుంచి ఈ ఎంత దూరంలో ఉన్నాడు చూడండి. డి నుంచి ఈ అనే పర్సన్ సెకండ్ పర్సన్, డి నుంచి ఈ సెకండ్ పర్సన్, డి నుంచి సి సెకండ్ పర్సన్ కదా. మరి ఆన్సర్ ఏమవుతుంది అంటే సి సెకండ్ ఆప్షన్ అనేది అవుతుంది. ఓకేనా, సి సెకండ్ ఆప్షన్ అనేది అవుతుంది. సేమ్ ఇట్లా మనం ఈ 80 క్వశ్చన్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం బిఫోర్ ఇన్ఫర్మేషన్ నుంచి చెక్ చేసాము ఇది. సో ఇది మనకి ఈ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ 61 నుంచి 80 వరకు. సో థ్యాంక్ యూ.